అందరికీ నమస్కారం. ప్రపంచం అంతా కోవిడ్-19 బారిన పడి గిజగిజ కొట్టుకుంటున్నటువంటి మాట మనందరికీ తెలిసిందే. కానీ ముందు చూపున్నటువంటి నాయకుడిగా భారతదేశ ప్రజల పట్ల, పేద బడుగు వర్గాల పట్ల అభిమానం ఉన్నటువంటి నాయకుడిగా క్షేత్రస్థాయి నుండి అనేక కష్ట నష్టాలకు ఓర్చి స్వయం కృషితో ఎదిగినటువంటి నాయకుడిగా దేశంలో ప్రతి పేదవాడి యొక్క స్థితిగతులు తెలిసినటువంటి నాయకుడిగా మరి కోవిడ్-19 దృష్టిలో పెట్టుకొని మార్చి 25వ తారీఖు నుండి మన భారతదేశంలో లాక్డౌన్ అనౌన్స్ చేసినటువంటి మాట అందరికీ తెలిసిందే. మొట్టమొదటిసారిగా 21 రోజులు, తర్వాత 19 రోజులు, తర్వాత 17 రోజులు, థర్డ్ ఫేజ్ లాక్డౌన్లో మనం అందరం కూడా ఉన్నాం. భారతదేశం తీసుకున్నటువంటి చర్యల వల్ల ప్రపంచ దేశాలన్నింటిలో కూడా చాలా ఫాస్ట్గా కరోనా డెవలప్ అయితే 130 కోట్ల జనాభా ఉన్నటువంటి మన భారతదేశం మరి దగ్గరగా 50 రోజులు అవుతున్నప్పటికీ మనం 70,000 చిల్లరలో 75,000కి కేసులకి రీచ్ అయి ఉన్నటువంటి పరిస్థితి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి టైంకి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల, ఈ లాక్డౌన్ వల్ల భారతదేశ ప్రజలందరూ కూడా ఒక డిసిప్లిన్తో మరి మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు బతికుంటే బలిసాగు తినవచ్చు, ముందు బతికుందాం, తర్వాత భారతదేశ ఆర్థిక పరిస్థితి, సంపాదన ఇదంతా కూడా మనం తర్వాత చూసుకోవచ్చు అనేటువంటి ఒక నినాదంతో ఆయన చెప్పడం జరిగింది. ఏదో చెప్పి ప్రజల్ని మీ బ్రతుకు మీరు చూసుకోమని చెప్పేసి అనలే. ఎందుకంటే ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఫస్ట్ ఫేజ్ లాక్డౌన్ అనౌన్స్ చేసినప్పుడే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ కింద 1,70,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ అనౌన్స్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా అనేక రూపాల్లో బియ్యం, కందిపప్పు, పెన్షన్సు, అలాగే కార్మికులకి పిఎఫ్ విషయంలోనైతేనేమి, భవన నిర్మాణ కార్మికులకి అయితేనేమి, ఓల్డేజ్ పీపుల్కి కానీ, అలాగే మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నటువంటి వారికి కానీ, వితంతువులకు కానీ వీళ్ళందరికీ పెన్షన్ విషయంలోనైతేనేమి మరి అనేక రకాలుగా చాలా మైన్యూట్గా ఆలోచన చేసి 1,70,000 కోట్ల రూపాయల ప్యాకేజీతో పాటు అనేక రకాలైనటువంటి ఇన్సెంటివ్స్ పరిశ్రమలకి, ట్యాక్స్ పేయర్స్కి, చిన్న మధ్యతరహా పరిశ్రమలకి అనేక రకాలైనటువంటి ఇన్సెంటివ్స్ మరి ఇవ్వటం జరిగింది. ఆ రోజున ఈ 1,70,000 కోట్ల రూపాయల ఈ గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన దాంతోపాటు ఈ ఇన్సెంటివ్స్ అన్నితో కలుపుకుంటే 4 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇవ్వటం జరిగింది. ఏదో ప్రభుత్వ పరంగా ప్యాకేజ్ అనౌన్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకి పంపిస్తున్నామని చెప్పేసి చేతులు దులుపుకోలే. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని డైవర్ట్ చేస్తున్నాయి అనేటువంటిది ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఒక కార్యక్రమం, ఒక బాధ్యత, ప్రతి వాళ్ళు కూడా ఒక బాధ్యత ఇవ్వటం జరిగింది. భారతదేశం మొత్తం మీద 5 కోట్ల మందికి పేదవాళ్ళకి మరి అన్నదానం చేయాల్సినటువంటి పరిస్థితి, ప్రతి కార్యకర్త 5గురికి భోజనం కల్పించాలని, అలాగే భోజనంతో పాటు మరి మోడీ కిట్ల పేరు మీద ప్రొవిజన్స్, కూరగాయలు అవన్నీ ఇచ్చేటువంటి కార్యక్రమాలు అయితేనే మరి భారతదేశంలో ఏ పార్టీ కూడా మరి పేదవాళ్ళని అందుకున్నటువంటి పరిస్థితి కాదు. రాజకీయాలు చేసి ఓట్లు వేయించుకొని కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీలు కూడా మరి ఇళ్లలో కూర్చున్నటువంటి పరిస్థితులు అయితే
ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శక్తికి మించి మరి ఈ కార్యక్రమాలు నీడ్ ద ఫీడ్ కార్యక్రమం కానీ, మాస్క్ డిస్ట్రిబ్యూషన్ విషయంలోనైతేనేమి, అలాగే పిఎం మోడీ కేర్ విషయంలోనైతేనేమి, ఆయుష్ సూత్రాలు ప్రజలకి చెప్పేదాని విషయంలోనైతేనేమి, అభినందన పత్రాలు ఇచ్చేదాని విషయంలోనైతేనేమి, మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శక్తికి మించి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి కార్యక్రమాలు చేశారు. దగ్గరగా 90 లక్షల మంది దాకా కూడా మరి ఈ పేద ప్రజలకి భోజన సౌకర్యం కల్పించినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ఇప్పుడు 4th ఫేజ్ లాక్డౌన్ ఉంటుంది అనేటువంటిది ప్రధానమంత్రి గారు నిన్న మాట్లాడుతూ ఒక ఇండికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది నవభారత నిర్మాణం పేరుతో మరి స్వీయ ఆధారిత భారతంతో నిన్న 20 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీని అనౌన్స్ చేయటం. ఇది ప్రధానంగా ఒక 5 మౌలిక సూత్రాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్, వైబ్రెంట్ డెమోగ్రఫీ అండ్ డిమాండ్. ఈ 5 మౌలిక సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటిది నిన్న ఆయన ఇచ్చినటువంటి ఇండికేషను. దాంట్లో భాగంగానే మరి ఆర్థిక శాఖ మంత్రి ఈ 20 లక్షల కోట్లకు సంబంధించినంత వరకు అనౌన్స్ చేస్తారు అని చెప్పడం. మరి ఈ రోజున మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కొన్ని మాత్రమే రోజు చెప్పి రోజుకి కొన్ని స్కీములు అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవాళ అనౌన్స్ చేయడంలో ప్రధానంగా చేసినటువంటి వాటిలో ప్రధానంగా మనకి ఎంఎస్ఎంఈలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి చాలా భారీ ఎత్తున ఇన్సెంటివ్స్, లిక్విడిటీ ఇవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. 3 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా మరి ఎంఎస్ఎంఈలకి కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, తర్వాత 20,000 కోట్ల రూపాయలు సబార్డినేట్ డెట్ ఇచ్చేటువంటి ఎంఎస్ఎంఈలకి ఇచ్చేటువంటి పరిస్థితి కానీ, 50,000 కోట్ల రూపాయలు ఈక్విటీ ఇన్ఫ్యూజన్ విషయంలోనైతేనేమి, తర్వాత ఎంఎస్ఎంఈలకి అసలు డెఫినేషనే ఎప్పటి నుంచో కూడా మరి పెండింగ్లో ఉంది, డెఫినేషనే మరి మార్చినటువంటి పరిస్థితి కానీ, అలాగే మరి ఈ 200 కోట్ల రూపాయల వరకు కూడా గ్లోబల్ టెండర్స్ లేకుండా చేసిన దానివల్ల ఈ ప్రొక్యూర్మెంటు స్థానికంగా ఉన్నటువంటి మనం చిన్న పరిశ్రమలకి మెటీరియల్ సప్లై చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మరి స్థానిక మనం లోకల్ బ్రాండ్స్ ఎక్కువ వాడాలి. మన చేనేత వృత్తులు కానీ, అట్లాగే చేతి వృత్తులు పని వాళ్ళకి మన ప్రాంతంలో తయారైనటువంటి మన గ్రామాల్లో తయారైనటువంటి ప్రోడక్ట్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయాలని, ఎక్కడి నుంచి బయట వస్తువులు ఏది కూడా, విదేశీ వస్తువులు ఏది కూడా మనం తీసుకోకూడదని, కొనకూడదని, మన వస్తువుల్ని మనమే కొనాలని చెప్పేసి ఈ ఎంఎస్ఎంఈలకి చాలా చేయూతనిచ్చినటువంటి, వాళ్ళ భారతదేశంలో ఉన్నటువంటి చిన్న మధ్య తరహా పారిశ్రామికులకి మోడీ గారు ఒక దేవుళ్ళ కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇందాక ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ నాతో చెప్పినటువంటి పరిస్థితి, అసలు ఈ ఇండస్ట్రియలిస్టులు దేవుళ్ళలాగా కొలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాట. అలాగే ఇంతకుముందు మనం ఈ అనౌన్స్ చేసినటువంటి ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో అనౌన్స్ చేసినటువంటి ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో, మరి ఎంప్లాయీ షేర్ 12% కేంద్ర ప్రభుత్వం భరాయిస్తుంది అనేటువంటిది 3 months వరకు, మరొక 3 months ఎక్స్టెండ్ చేయటం, అది కూడా కాకుండా 12% నుంచి 10%కి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ప్రైవేట్ పరిశ్రమలకు, వీటన్నిటికీ కూడా చేసినటువంటి పరిస్థితి. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అనేక రకాలైనటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల
భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెంది మనకు ముందు మనకు లోకల్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న కుటీర పరిశ్రమలు విపరీతంగా మరి అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు మనకు అనౌన్స్ చేసినటువంటి ఈ ప్యాకేజీలో 1,70,000 కోట్ల ప్యాకేజీలో మరి రైతులకు ఏదైతే మనం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఇచ్చేటువంటి 2,000 రూపాయలు అకౌంట్లో వేయటం జరిగింది. అలాగే మనకు 1,000 రూపాయలు పెన్షన్దారులకు 1,000 రూపాయలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. మళ్ళీ రేపు నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసేటువంటి పథకాల్లో అనేక స్కీములు ఉంటాయని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల యొక్క క్షేమాన్ని, సంక్షేమాన్ని, దేశ అభివృద్ధిని, అవినీతి రహిత పరిపాలనని ఒక భారతీయ జనతా పార్టీకే సాధ్యం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, మనం స్వీయ నియంత్రణ ఇక ముందు వచ్చేటువంటి దాంట్లో ప్రభుత్వం లాక్డౌన్ అనౌన్స్ చేస్తూ ఉంది. చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం, చాలామంది చోట పోలీసులు అడ్డుకుంటున్నారని చేస్తున్నారనేటువంటి మాట. ఇది మన జీవితానికి సంబంధించినటువంటి విషయం, మన కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం. దీన్ని మనంతట మన స్వీయ నియంత్రణ, మనం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే, ఫేస్ కవర్స్ పెట్టుకుంటూనే, జాగ్రత్తగా ఉంటూనే, ప్రభుత్వం విధించినటువంటి నిబంధనలను పాటిస్తూనే మనం ఆరోగ్యంగా ఉందాం అందరం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళని కోరుతున్నాను. భారత్ మాతాకి జై.